హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో ఆషాఢి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారి అలంకరణ వచ్చేసి చామదుంపలు అండి. చామదుంపలు కూడా అమ్మవారికి చాలా బాగున్నాయండి. చూడండి వీడియో.
చాలా బాగా అనిపిస్తుందండి. డైలీ అమ్మవారి హారతిని దర్శించుకోవడం అలా అరుదుగా దొరికే అవకాశం అండి. ఎన్ని రోజులండి, ఈ ఆషాఢం మాత్రమే కదా, తర్వాత అమ్మవారిని యాజ్ యూజువల్గా దర్శనం చేసుకోవడమే. ఇన్ని హారతులతో చేసుకుంటామా? నాగహారతి, చంద్రహారతి, సూర్యహారతి, చుక్కల హారతి, ఇలా వివిధ రకాల హారతులు ఉన్నాయండి అమ్మవారికి. ఇంకా వాటి పేర్లు తెలియదు, కొన్ని తెలిసినంత మట్టుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి, అమ్మవారికి దుంపలతో అలంకరణ చాలా బాగుందండి. ముందు మన పూర్వకాలంలో అయితే ఆకులు, వలమలు, దుంపలతోనే తిని బతికేవారంట. బట్ నవడేస్ మన ఫుడ్ మారిపోయిందండి. మన వెజిటబుల్స్ మారిపోయినాయి, మన ఫుడ్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. సో అమ్మవారు ఏంటంటే పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ నెమరువేస్తుంది మనకి. అంటే దుంపల్లో కూడా కొన్ని ఆరోగ్యకరమైనవి ఉన్నవి అని చెప్పకనే చెప్తుందనమాట. నాకైతే చామగడ్డ పులుసు అంటే భలే ఇష్టం అండి. చామదుంపలు అంటాము మేము, చామగడ్డలు అంటాం అనమాట. సో ఇలాంటి ఒక కూరగాయలతో కూడా అమ్మని అలంకరిస్తారా అనేది నాకు అనిపిస్తుందండి. ఏదేమైనా మా అమ్మవారు చామదుంపల్లో కూడా చాలా బాగుందండి. ఆ బ్లాక్ కలర్ దుంపలతోని అమ్మవారి ఎల్లో కలర్ ఫేసు నిజంగా చాలా బాగుందండి. ఇలాంటి అమ్మవారిని ఇలా దర్శించుకోవడం మాత్రం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొద్ది రోజులే కదండి ఆషాఢం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా.